నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, కన్యా రాశి వారు వచ్చేసి మరి ఈ రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు, మరి ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు అంటారు? తప్పకుండా నాన్న. కన్యా రాశి అంటే బుధుడు ఒక రాశిది. అంటే ఈ రాశిలో నక్షత్రాలన్నీ కూడా డిఫరెంట్ నక్షత్రాలు. సో ఈ నక్షత్రాలకి రాశి తత్వానికి మ్యాచ్ అవ్వదు. అందుకని అవి మనుషులు ఇందులో డిఫరెంట్గా ఉంటారు. కొంతమంది చాలా చక్కగా సౌమ్యంగా అన్ని విషయాల్లో తెలివిగా ఉంటారు. కొంతమంది అతి తెలివి ప్రదర్శిస్తుంటారు, ఎక్కువగా మాట్లాడుతుంటారు. వాళ్ళు మనం చెప్పేది అర్థం చేసుకోరు, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తూ ఉంటారు. అసలు వాళ్ళ మైండ్లోకి ఏ సబ్జెక్ట్ వెళ్తుందో తెలియదు. ఈ కాంబినేషన్ ఈ కన్యా రాశి వాళ్ళే. చాలా బుద్ధిమంతులు, సౌమ్యులు, ఏ పనైనా చెప్పగానే చురుగ్గా అందుకొని ఇది చేయొచ్చు, ఇది ఇలా చెప్పొచ్చు అని చెప్పేది కన్యా రాశి. సో 3 డిఫరెంట్ పీపుల్ ఆఫ్ రాశి లక్షణాలు ఉన్నవి ఈ కన్యా రాశి. దీంట్లో ఏంటంటే కొంతమంది బాగా చక్కగా తింటారు, బాగా వండుతారు. కొంతమంది తినరు, వండరు, కానీ ప్రతిదీ కామెంట్ చేస్తుంటారు ఫుడ్ మీద. అది తింటావు, ఇది తింటావు, ఇది దీనివల్ల ప్రాబ్లం వస్తుంది, దీనివల్ల ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి. సో ఇలాగా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి కనుక కన్యా రాశికి ఖచ్చితంగా మంచి అంటే పర్టికులర్గా ఒక డిసిప్లిన్ ఉన్న వాళ్ళు రావాలి. సో డిసిప్లిన్ ఉన్న వాళ్ళు రాకపోతే వాళ్ళ లైఫ్ ఎలా ఉండదంటే సెటిల్మెంట్ అనేది ఉండదు లైఫ్లో. సో ఎందుకు ఈ రాశి లక్షణం ఏంటి? మెయిన్ డబ్బు వచ్చింది ఎలా ఖర్చు పెడతారో తెలియదు వాళ్ళకి. డబ్బు వచ్చినట్టు ఖర్చు పెడతారు. కొంతమంది ఆ ఫుడ్ కోసం బతికినట్టుగా ఫుడ్ కోసమే ఖర్చు పెడతారు డబ్బులు. ఆ స్పెషల్ ఫుడ్స్ తినడానికి కోసం స్పెషల్ టూర్ వేసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ఫుడ్ తినేసి మళ్ళీ వస్తారు. సో ఇదంతా ఖర్చే కదా. సో ఇలాంటి అవకాశాలు కూడా ఈ కన్యా రాశిలో ఉన్నాయి. డిఫరెంట్ నేచర్స్ ఉన్నాయి కనుక ఈ రాశి వాళ్ళకి పార్ట్నర్ అనే వాళ్ళు పర్ఫెక్ట్గా రావాలి. పర్ఫెక్ట్గా రాలేదనుకోండి ఇబ్బంది పడతారు, డివోర్స్ అవ్వే అవకాశం ఎక్కువే. సో అమ్మాయిలతో ఎక్కువగా తిరిగేది, తర్వాత వద్దనుకునేది కూడా ఈ కన్యా రాశి వాళ్ళే. ఒకే అమ్మాయితో చక్కగా ఉండి హాయిగా ప్రశాంతంగా కాపురం చేసుకునే వాళ్ళు కన్యా రాశి వాళ్ళే. సో అలాగా ఉన్నారు, ఇలాగా ఉన్నారు. 2 రకాల పద్ధతులు ఉన్నాయి ఈ రాశిలో. ఎందుకంటే ద్విస్వభావ రాశి. ద్విస్వభావ అంటే 2 లక్షణాలు కలిగిన స్వభావం రాశి. సో అలాగా ఉంటారు, ఇలాగా ఉంటారు మనుషులు. అంటే మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, దొంగలు ఉంటారు, దొరలు ఉంటారు ఈ రాశిలో. ఇలాంటి కాంబినేషన్ డిఫరెంట్గా ఇది దీంట్లో ఉంటుంది. మొత్తం 12 రాశులు ఈ రాశిలో. ఇది 6వ రాశి. 6వ రాశి అనేది రోగస్థానం అంటాం. తర్వాత అప్పులు డబ్బులు రావడం కూడా ఈ స్థానం నుంచి అనుకుంటాం. సో అప్పులు చేసి బతికేసే వాళ్ళు కూడా ఈ కన్యా రాశి వాళ్ళే. వాళ్ళ డబ్బులు ఉండవు కానీ లైఫ్ స్టైల్ బాగుంటుంది. ఈ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి అప్పు చేస్తుంటారు. సో మన లైఫ్ స్టైల్ తక్కువ ఉంది కదా, మనం అప్పు చేయకుండా ఉందామని అనుకోరు. సో ఈ లైఫ్ స్టైల్ ఏగా మెయింటైన్ చేయాలి, దీనికోసం మనం అప్పు చేయాలని చెప్పి అప్పు చేస్తుంటారు. అలా అప్పులు పెంచుకుంటూ ఏ రోజుకి రూపాయి చేతిలో నిలబడుకొని ఉండేది కూడా ఈ రాశి వాళ్ళే. సో వీళ్ళు సరైన పార్ట్నర్ జీవిత భాగస్వామి రాలేదనుకోండి, ఇక లైఫ్లో సాధించేదే ఉండదు, అంతే నష్టపోయేదే ఉంటుంది. అందుకని పర్టికులర్గా వీళ్ళు చూసుకోవాల్సిందే ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోవాలి. అలాగే కన్యా రాశి, కన్యా లగ్నం అనుకోవాలి, ఏ లగ్నం వాళ్ళు వివాహం చేసుకోవాలి. సో ఖచ్చితంగా కన్యా రాశి వాళ్ళు సింహరాశిని, ఇటు తులారాశిని చేసుకోకూడదు. అటు సింహరాశి సింహ లగ్నాన్ని చేసుకోకూడదు, తులారాశిని తులా లగ్నాన్ని చేసుకోకూడదు. ఈ ఇద్దరు కూడా ఈ కాంబినేషన్స్ మంచి కాదు. ఎందుకు మంచిగా? సింహరాశి వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళు ఎదురు చెప్పరు, చాలా ఒబీడియంట్గా ఉంటారు కదా. భర్త తగ్గట్టుగా మారిపోవడం, భార్య తగ్గట్టుగా మారిపోవడం, అది వాళ్ళ లక్షణాలు. సో అందువల్ల ఏంటంటే వీళ్ళు చేసే పనులన్నీ కూడా వాళ్ళ ఆర్డర్స్గా కమాండింగ్గా ఏం చేయరు. ఖచ్చితంగా మేము చేసిన కరెక్ట్ ఏమో, అదే బెస్ట్ ఏమో, సరే కానీ అని చెప్పి దాన్ని వదిలేస్తారు. దానివల్ల ఏంటి లాస్ అవుతారు. తులారాశి వాళ్ళు జనరల్గా వీళ్ళకు ఏ విషయం ముందే వీళ్ళు మాయలో పడిపోతారు. వీళ్ళు ప్రతిదీ ఏంటంటే మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం, మేము చాలా పర్ఫెక్ట్గా ఉన్నాం అనుకుంటే, మేము చాలా ధర్మంగా నడుస్తాం కూడా ఏం ఉండదు. తొందరగా మాయలో పడిపోయి ఇబ్బంది పడేది వీళ్ళే, ఈ తులారాశి వాళ్ళే. సో వీళ్ళు కన్యారాశి వాళ్ళు చేసుకున్నారు అనుకో, ఎటువంటి సిచ్యువేషన్ ఎదుర్కోవాలి? వీళ్ళు మాయలో పడతారు, వాళ్ళు మాయలో పడ్డారు అనుకో, ఇంకా డబ్బులు చేతులు అసలు ఆగనే ఆగవు. అసలు డబ్బులు నిలబడ ఉండదు, కెరీర్ మీద సెటిల్మెంట్ ఉండదు. ఈ 2 కొనే ఇబ్బందులు పడతారు. సో అందుకని వీళ్ళు ఖచ్చితంగా ఈ 2 చేసుకోకూడదు. ఇంకెవరిని చేసుకోవచ్చు? వృశ్చిక రాశి వరకు పడదు. వృశ్చిక వాళ్ళు చాలా స్ట్రిక్ట్ ఉంటారు. ఎంత స్ట్రిక్ట్ అంటే వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని పర్టికులర్గా ఉంటారు. అంత పర్టికులర్గా ఉంటే వీళ్ళు భరించలేరు. వీళ్ళు చాలా పర్టికులర్గా ఉంటారు. ప్రతి విషయాన్ని, ప్రతి ఒక్క రూపాయిని కౌంట్ చేసి చెప్తారు. ప్రతి ఒక్క పని, ఒక నిమిషాన్ని కూడా లెక్కేస్తారు వాళ్ళు. ఏమంటే ఈ నిమిషం మనకి వేస్ట్ అవుతుంది, ఈ నిమిషాన్ని మీరు ఎందుకు వృధాగా చేశారు, ఈ నిమిషం మనకి ఎంత వాల్యుబుల్ అని వాళ్ళు క్లాస్ తీసుకుంటారు. అమ్మాయిని తీసుకుంటారు, అబ్బాయిని తీసుకుంటారు. తీసుకోవడం వల్ల అంటే కన్యా రాశి వాళ్ళు మళ్ళీ నచ్చదు వాళ్ళకి. ఖచ్చితంగా ఇలా ఉంటే మనకు కుదరదు అని చెప్పి వాళ్ళు కూడా చేసుకోరు. సో వీళ్ళు కూడా సెట్ అవ్వరు. వీళ్ళు పర్ఫెక్టే కానీ వీళ్ళకి సెట్ అవ్వరు. సో వీళ్ళకి సెట్ అయిన వాళ్ళు ఎవరు? ధనస్సు రాశి వాళ్ళు. సో ధనస్సు వాళ్ళు ఏంటంటే వీళ్ళతో మ్యాచ్ అయినట్టుగా ఉన్నట్టు ఉండి ఎక్కడెక్కడ లాక్ చేయాలో వెళ్ళి లాక్ చేయగలుగుతారు. సో వాళ్ళకి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఏ విషయాన్ని ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు ఉంటే చేయాలనేది అర్థమవుతుంది. సో ధనస్సు రాశి అగ్నితత్వ రాశి. అందువల్ల ఏంటంటే ప్రతి విషయాన్ని వాళ్ళు తొందరగా గ్రహిస్తారన్నమాట.
ఇది ఇది అని చెప్పేసి ఆ గ్రహించడం వల్ల వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. సో అందుకని ధనుస్సు రాశి వాళ్ళు చేసుకుంటే వీళ్ళకి బాగా మంచిది. సో కన్యా రాశి వాళ్ళకి ఎవరు పడతారంటే ధనుస్సు రాశి వాళ్ళు బాగా పడతారు. తర్వాత ఇంకా మళ్ళీ మీనరాశి వాళ్ళు. సో మీనరాశి ధనుస్సు రాశి. మీనరాశి కూడా ఏంటంటే ఏ విషయమైనా సరే ఫ్రీడమ్ ఇచ్చే వరకు ఇస్తారు, ఇచ్చి తర్వాత టై చేస్తారు. సో ఎక్కడ పట్టుకోవాలి ఎక్కడ మాట్లాడాలి అనే విషయం వీళ్ళు బాగా తెలియాలి కదా. సో అందుకని వీళ్ళు ఆ విషయంలో మీనరాశి వాళ్ళు ముందు ఉంటారు. సో కొన్ని విషయాలు అన్నీ వింటారు, ఓకే అండి బాగుంది చదువు సరే అండి సరే చేయండి, కానీ ఇలా చేస్తే దీనివల్ల నష్టం మీరే, దీనివల్ల ప్రాబ్లం ఫేస్ చేసి మీరే అని చెప్పి చాలా సాఫ్ట్గా వివరంగా వాళ్ళకి అర్థమయ్యేది చెప్తారు. అందువల్ల కొంచెం లైఫ్ బాగుంటుంది. చాలామంది పెళ్ళైన తర్వాత సెటిల్ అవుతారు. కన్యారాశి వాళ్ళు పెళ్ళికి ముందు సెటిల్ అవ్వరు. పెళ్ళయ్యాక జీవిత భాగస్వామి ఒక తెలివైన భార్య వస్తే ఆ భర్త చేతులు డబ్బులు నిలబడతాయి. తెలివైన భర్త వస్తే ఆ అమ్మాయి స్టేబుల్గా ఉంటుంది ఇంట్లో. లేకపోతే ఏంటంటే ఏదో ఒక పని చేస్తుంటారు. సో కన్యారాశిలో అబ్బాయిలకి స్టేబిలిటీ చాలా తక్కువ ఉంటుంది, అమ్మాయిలు చాలా స్టేబుల్గానే ఉంటారు. సో వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు సాధించేస్తారు, బాగా మంచి మంచి విషయాలు సాధిస్తారు కన్యారాశి వాళ్ళు. అమ్మాయిలు బాగుంటారు, అబ్బాయిలకి ఇబ్బంది ఇక్కడ. సో కన్యారాశి అబ్బాయిలకి ఖచ్చితంగా ధనుసు రాశి అమ్మాయిలు కానీ మీనరాశి అమ్మాయిలు కానీ చేస్తే లైఫ్ సెటిల్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇది వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలను. అమ్మ ఆల్రెడీ పెళ్ళైపోయిన వ్యక్తులు ఉంటారు కదా కన్యారాశి వారు, మరి వారి దాంపత్య జీవితంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మరి దానికి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే మరి వారికి బాగుంటుంది అంటారు? తప్పకుండా అన్న. ఇప్పుడు కన్యారాశి మనం ఈ ధనుసు రాశి కాదు మీన రాశి కాకుండా వేరే రాశిని పెళ్లి చేసేసుకున్న వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ప్రతి ఒక్క విషయంలో ఎక్కడెక్కడ వీళ్ళిద్దరూ మైనస్ ఉన్నారో ఫస్ట్ రాసుకోవాలి. జనరల్గా ఏంటంటే అందరూ ప్లస్లు రాసుకుంటారు, వీళ్ళు మైనస్లు రాసుకోవాలి. ఓన్గా వీళ్ళు ఓపెన్గా ఎవరికి వాళ్ళు నా విషయంలో నాకు ఇది మైనస్, నాకు ఇది మైనస్, నాది ఇది మైనస్. ఎందుకంటే వీళ్ళ మైనస్ ఎదుటి వాళ్ళు చెప్తే ఒప్పుకోరు. వీళ్ళు మీకు ఈ విషయాలు మైనస్ అండి అంటే ఒప్పుకోరు, మీకు ఈ విషయాల్లో ప్లస్ అంటే ఒప్పుకుంటారు. సో అందుకని ఏం చేయాలి, భార్యాభర్త మధ్యలో ఎప్పుడు కూడా ఏంటంటే ఒక మంచి అండర్స్టాండింగ్ కావాలంటే ఎవరు మైనస్ వాళ్ళే రాసుకోవాలి. ఒకరి మైనస్ ఒకరు చెప్తే రాదు, అది వర్కౌట్ కాదు, మళ్ళీ గొడవ అవుతుంది. నువ్వు నాది మాత్రమే పాయింట్అవుట్ చేస్తున్నావా, నీకు కూడా పాయింట్స్ ఉన్నాయి చెప్పేసరి అక్కడ ఏమవుతుంది, మళ్ళీ గొడవ మొదలుకు వస్తుంది. అందుకేంటంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా నా మైనస్ పాయింట్స్ ఏంటి అనేది వీళ్ళు రాసుకొని, వాళ్ళ మైనస్ పాయింట్స్ వాళ్ళు రాసుకొని, ఈ మైనస్ పాయింట్స్ ఎక్కడెక్కడ మనం సరి చేసుకుంటూ రావాలి అని సరి చేసుకోగలిగితే సరి చేసుకునే విషయంలో డిస్కస్ చేసుకోవచ్చు. నాకు ఇది మైనస్ అండి అని చెప్తే వాళ్ళు హ్యాపీగా అవతల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. నాదే తప్పు అని అన్నాను అనుకో, అప్పుడు అవతల వాళ్ళు కొంచెం ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటుంది కదా. సో నాదే తప్పు, నేనే ఒప్పుకుంటున్నాను, నాదే సారీ అని చెప్పామంటే ఆటోమేటిక్గా అవతల వాళ్ళు అయ్యో మీది సారీ ఏం కాదు, మీది తప్పు కాదు, మీది ఈ విషయంలో ప్లస్, మీరు ఈ విషయంలో బ్రహ్మాండంగా మాట్లాడతారు అని వాళ్ళప్పుడు మనకి మనలో ఉన్న ప్లస్ పాయింట్స్ వాళ్ళు చెప్తారు. ఎప్పుడైతే మన ప్లస్ పాయింట్స్ చెప్పామో వాళ్ళు మన మైనస్ పాయింట్ ఫోకస్ చేస్తారు. ఎప్పుడైతే మైనస్ పాయింట్స్ ఫోకస్ చేస్తారో కోపం వచ్చేస్తుంది, మళ్ళీ ఈగో వచ్చేస్తుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మైనస్ పాయింట్స్ రాసుకొని ఇద్దరికి డిస్కస్ చేసుకుంటూ ఈ మైనస్ని క్లోజ్ చేద్దాం, ఈ మైనస్ని క్లోజ్ చేసుకోవాలి నేను అలాంటి అప్పుడు వాళ్ళు కూడా ఆ మైనస్ క్లోజ్ చేసుకుంటూ ప్లస్ పాయింట్స్కి వెళ్తారు. ఇది చేసుకోవాల్సిన పరిహారం. లేదా జాతకం ఉండి జాతకం ఒకసారి చూపించుకొని ఎక్కడెక్కడ దశలు వీళ్ళకి ఇబ్బంది పడుతుందో అవి వీళ్ళు చూపించుకోవాలి. కెరీర్ పరంగా ఎవరికి ఇబ్బందులు ఉన్నాయో, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు లక్ష్మీనారాయణ పూజ లక్ష్మీనారాయణ కలిసి పూజ చేసుకోవడం అంటే ప్రతి బుధవారము వీళ్ళు లక్ష్మీనారాయణకి పూజ చేయాలి. సో తులసి దళాలు వేసి చక్కగా అమ్మవారికి పుష్పాలు తులసి దళాలతో పూజ చేసి ఆ తులసి దళాలు ధనం పెట్టుకునే ప్లేస్లో అంటే ధనం దాచుకునే ప్లేస్ ఏదైతే ఉందో బిరువాలో అవి వెళ్ళి ఈ దళాలు తీసుకెళ్ళి పూజ అయిపోయిన తర్వాత అక్కడ పెట్టుకోవాలి. పూజ అయిపోయిన మళ్ళీ బుధవారం రోజు మళ్ళీ సేమ్ లక్ష్మీనారాయణకి ఇద్దరికి పూజ తులసి మాలలు పువ్వులతో పూజ చేసి మళ్ళీ ఈ దళాలు తీసుకెళ్ళి లోపల పెట్టి ఆ పాత దళాలు తీసి నిర్మాలంలో పడేయాలి, నీళ్ళలో వేసేయాలి. సో ఇలా చేయడం వల్ల వీళ్ళకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా దినదిన అభివృద్ధి ఉంటుంది. అప్పులు చేయకూడదని వీళ్ళు నియమం గట్టిగా పెట్టుకోవాలి. మనం ఎట్టి పరిస్థితుల్లోని అప్పు చేయకూడదు, ఎందుకంటే వీళ్ళు అప్పు చేసి వీళ్ళు అప్పు తీర్చలేరు. అప్పులు ఈజీగా పడతాయి వీళ్ళకి, కానీ అప్పు తీర్చే మార్గం దొరకదు వీళ్ళకి. అందుకని వీళ్ళు అప్పు చేయకూడదని నియమం ఖచ్చితంగా రాసి పెట్టుకోవాలి. వీళ్ళు ఒక ఓడమే రాసుకోవాలి, అప్పు మేము చేయకూడదు అనేసి వాళ్ళ బెడ్రూమ్లో వాళ్ళకి కనిపించేటట్టుగా పెట్టుకుంటే అది వీళ్ళకి చాలా అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అమ్మ మరి కన్యారాశి వారు వచ్చేసి ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వీరికి బాగుంటుంది, మరి ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు అనే దాని గురించి అయితే తెలియజేశారు. ధన్యవాదాలు అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.